ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్న పెళ్లి చూపులోకొచ్చిన ఆ పెళ్లి కొడుక్కి పూతరేకులు బాగా నచ్చాయంటక్క. ఇదిగో అమ్మ చేసి పంపించింది. బావగారికిచ్చి పంపించక్క. జరగని పెళ్లికి ఎందుకు అని పక్కన పడేయండి. చిరంజీవి, ఏం చేస్తున్నావు నువ్వు? వద్దొదినమ్మా, ఈ సంబంధం మనకొద్దు. మా వదినమ్మ చెల్లెల జీవితం నాశనం అయిపోతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. మా చెల్లి జీవితం నాశనం అయిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను వదినమ్మ, నన్ను నమ్ము. ఆ పెండ్లి కొడుకు మంచోడని అనుకుంటా ఉండరేమో. ఆడికి ముంగిటే పెండ్లి అయిపోయి ఉండదు, బిడ్డ కూడా ఉండదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆ అబ్బాయికి ముందే పెళ్ళవడం ఏంటి? ఒక బిడ్డ కూడా ఉండడం ఏంటి? అవును, ఆడు పెద్ద 420 గాడు. ఆడికి ఇచ్చి పెళ్లి చేసినావంటే మేడర్ జీవితం నాశనం అయి పుడుస్తుంది. మీటరా? అదే విజయశాంతి జీవితం నాశనం అయిపోతుంది. నా మాట ఏనండి వదినమ్మా, అట్లాంటికి ఇచ్చి పెళ్లి చేయబాకండి. చిరంజీవి, మా చెల్లికి మంచి సంబంధం చూసి మరీ తీసుకొచ్చాను. అనవసరంగా లేని పునివి మాట్లాడి మంచి సంబంధాన్ని చెడగొట్టుకో. ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వదిలే. ఎట్ట వదిలేస్తాను వదినమ్మా? ఇప్పుడు ఇడిచిపెట్టినానంటే తర్వాత ఎవరు బాధపడేదే? నువ్వే బాధపడతావు. నిన్ను చూసి మేము బాధపడతా ఉండాలా? ఈ పెళ్లి వద్దు అంటే వద్దు, కావాలంటే వేరే మంచి సంబంధం చూద్దు గాని వాడు ఒక్కడైనా ఏమే. తాగేసి వచ్చావా? నేను తాగేసి వచ్చినానా తాకుండా వచ్చినానా అనేది ఇడిచిపెట్టొదినమ్మా. ఆడు ఎట్టంటూడో తెలిసిపోయి ఉండదు. మీరు మోసపోకూడదని నేరుగా వచ్చేసినాను. నేను చెప్పేది కాస్త ఆలోచించు. తాగేసి ఇంతకు ముందు వదిలేత. ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఏమి? ఊరుకోకేం చేస్తావు? ఎందుకురా ఎలా తయారవుతున్నావు? ఇంతకు మించి తప్పు చేయవనుకున్న ప్రతిసారి అంతకు మించి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు కదరా. కష్టపడి వాళ్ళు ఏదో సంబంధం తెచ్చుకున్నారు, ఆ సంబంధం పాడు చేయాలన్న పాడుబుద్ధి నీకెందుకు వచ్చిందిరా? లేదు, నేను నిజమే చెప్తా ఉన్నాను, నా మాట నమ్మండి. ఇలా రారా. వద్దులే, రమ్మంటున్నాను కదా. పోదరా.
ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతా ఉండదని చెప్తా ఉంటే ఊదమంటావేంది నువ్వు? ఊదమని చెప్తున్నాను. ఊదో. అన్నా తాగేసొచ్చి నువ్వు ఇంట్లో చేసే గొడవలు చాలక ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టాలని చూస్తావా? ఏ మనిషిరా నువ్వు? నాయనా, నువ్వు నన్ను కొట్టు తిట్టు లేదంటే సంపు, నేను నిజం చెప్తా ఉన్నాను. తాగినోడెవడైనా అబద్ధం చెప్తాడేమో కనుక్కో. ఎప్పుడు చెప్పడం. ఆడికి పెండ్లై ఉండదు, బిడ్డ కూడా ఉండదు, కట్నం ఎక్కువ వస్తా ఉండదు, నీ పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. అట్టంటోడికి ఇచ్చి చేస్తే ఆ పాప జీవితం ఏమైపోవాలా? ఎందుకు చిరంజీవి ఇలా చేస్తున్నావు? నన్నేదో కాపాడాలని నా చెల్లెలు ఆ హోటల్కి వెళ్తే అక్కడికెళ్ళి నాన్న గొడవ చేసి ఇంట్లో వాళ్ళందరి ముందు పరువు తీసావు. అందరి దగ్గర మాటలు పడేలా చేసావు. సర్లే, పెళ్లి చేసేస్తే దానికంటూ ఓ జీవితాన్ని ఏర్పరిస్తే ఏ గొడవ ఉండదని ఈ సంబంధాన్ని తీసుకొస్తే దాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు. మేము నీకేం ద్రోహం చేశావని మా అన్నయ్యని దూరం చేశావు. ఇప్పుడు నా చెల్లి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. మమ్మల్ని బ్రతకనివ్వవా? వదినం, రేయ్, మీ వదిన ఆ విధంగా బాధపడుతుంటే ఇంకా ఎందుకురా నిలబడ్డావు? పోరా అవతలకే. మీరెన్ని చెప్పండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. తర్వాత మీరే బాధపడతారు, చెప్తా ఉండా. రే బుద్ధుండదారా నీకు? మీ నాన్న చెప్తుండాడు కదా ఈడి నుంచి పొమ్మని. వాళ్ళకి లేని బాధ నీకెందుకురా? రా పోదాం రా. ఉండత్తా. మెట్టు తీసుకొని కొడతా ఏమనుకుంటుండావో? అన్నపూర్ణ, వాడు ఇంకో 2 నిమిషాలు ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచే. రారా రారా నువ్వు రా, చెప్తాను రా. అతను నా మాట వినత్తా, ఈడ్చిపెట్టత. నోరు మూసుకొని రమ్మంటుండానా? రా రా. అత వాడు తప్పు చేస్తుంటాడని తెలుసమ్మా, కానీ ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. నన్ను క్షమించండి. అయ్యో పెద్దవారు, మీరెందుకండి క్షమాపణలు చెప్పడం? తండ్రిని కదమ్మా. బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దలేనప్పుడు క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు. దుర్గా, మీరన్నట్టుగానే ఈ సంబంధం ఖాయం చేసేయండి. వాడు ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా నేను చూసుకుంటాను. ఏంటమ్మా అబ్బాయి? తాగేసి ఏదేదో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ పట్టించుకుంటే ఎలా అమ్మా? మీరు వెళ్ళండి, వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడండి.